హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒకప్పుడు స్టీవ్ జాబ్స్ ఏమన్నారంటే, వీ హ్యావ్ ఆల్వేస్ బీన్ షేమ్లెస్ అబౌట్ స్టీలింగ్ గ్రేట్ ఐడియాస్. మేము గొప్ప ఐడియాల్ని దొంగలించడానికి ఎప్పుడూ సిగ్గుపడలేదు అని ఒక డాక్యుమెంటరీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. We have, always been shameless about stealing great ideas. స్టీల్ లైక్ ఎన్ ఆర్టిస్ట్ పుస్తకంలో ఒక మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ఉంది. అదేంటంటే, ఈ ప్రపంచంలో ఏది పూర్తిగా ఒరిజినల్ కాదు. మనం మాట్లాడే మాటలు, మన బాడీ లాంగ్వేజ్, మన ఆలోచనలు, ఇవన్నీ మనం చూసిన, విన్న వందలాది వ్యక్తుల ఆలోచనల కలయికే. మీరు కూడా అందరిలా కాకుండా ఒక పవర్ఫుల్ కమ్యూనికేటర్ లాగా మారాలి అంటే మీకు ఒక సొంత స్టైల్ అవసరం. కానీ ఆ స్టైల్ ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడదు. దాన్ని మనం దొంగలించాలి. అది ఎలా దొంగలించాలి? ఆ దొంగలించిన ఐడియాలకు మీ ప్రాణం పోసి మీకంటూ ఒక కొత్త ఆథెంటిక్ స్టైల్ని మీరు ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విత్ ద హెల్ప్ ఆఫ్ స్టీల్ లైక్ ఎన్ ఆర్టిస్ట్ అనే పుస్తకం ద్వారా. సో ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్. ముందుగా, యు ఆర్ అ మ్యాషప్ ఆఫ్ వాట్ యు లెట్ ఇన్ టు యువర్ లైఫ్. చాలామంది ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి భయపడతారు. దానికి కారణం వాళ్ళ దగ్గర సొంత ఐడియాలు లేవని వాళ్ళు అనుకోవడం. కానీ స్టీల్ లైక్ ఎన్ ఆర్టిస్ట్ అనే పుస్తకంలో రచయిత ఏమంటారంటే, మన మెదడు ఒక ఎకో ఛాంబర్ లాంటిది అని చెప్తారు. మీరు లోపలికి ఏ శబ్దాన్ని అయితే పంపిస్తారో అదే శబ్దం తిరిగి వస్తుంది. యు ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఎ మ్యాషప్ ఆఫ్ వాట్ యు చూస్ టు లెట్ ఇన్ టు యువర్ లైఫ్. యు ఆర్ ద సమ్ ఆఫ్ యువర్ ఇన్ఫ్లుయెన్సెస్. మీరు మీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు మీ కళ్ళు మీ ఫాదర్లో ఉండొచ్చు, మీ నవ్వు మీ మదర్లో ఉండొచ్చు. అంటే మీ రూపం అనేది మీ తల్లిదండ్రుల నుండి మీరు దొంగలించిన పోలికల కలయిక. మీరు బల్లగుద్దినట్టు వాళ్ళిద్దరిలో ఉండకపోయినా వాళ్ళిద్దరి కలయిక వల్లే మీరున్నారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పోలికల వల్లే మీరున్నారు. సేమ్ మీరు లైఫ్లో ఏం చేయాలనుకున్నా కూడా అంతే. మీరు ఒక అద్భుతమైన స్పీకర్ అవ్వాలి అనుకుంటే మీకు నచ్చిన 5 లేదా 10 మంది వ్యక్తుల నుండి మీరు మంచి విషయాల్ని సేకరించండి, తీసుకోండి, కలెక్ట్ చేసుకోండి, వాటిని మీ పర్సనాలిటీతో కలపండి. దీన్నే పుస్తకంలో జీనియాలజీ ఆఫ్ ఐడియాస్ అంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా, మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నామో మన మాట తీరు, మన మేనరిజమ్స్ మెల్లమెల్లగా వాళ్ళలాగా మారిపోతాయి. అండ్ దీన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక గొప్ప స్పీకర్ అవ్వాలి అని అనుకుంటున్నారు. మీకు నచ్చిన ఒక స్పీకర్ దగ్గర స్టోరీ టెల్లింగ్ తీసుకోండి, ఇంకొకరి దగ్గర వాయిస్ మాడ్యులేషన్ తీసుకోండి, ఇంకొకరి దగ్గర హ్యూమరస్గా ఎలా మాట్లాడాలో తీసుకోండి. మీరు ఒకరిని మాత్రమే కాపీ కొడితే మీరు డూప్లికేట్ అవుతారు. కానీ మీరు 10 మంది దగ్గర నుండి 10 రకాల విషయాల్ని సేకరించి కలిపితే, అంటే వాళ్ళందరి దగ్గర నుంచి మిక్స్ చేస్తే ఒక కొత్త ఒరిజినల్ స్టైల్ పుడుతుంది. అదే మీ ఆథెంటిక్ స్టైల్గా మారుతుంది. మీరు రోజు సోషల్ మీడియాలో వచ్చే అనవసరమైన గొడవలు, నెగిటివ్ వార్తలు చూస్తుంటే మీరు నలుగురిలోకి వెళ్ళినప్పుడు మీ మాటల్లో కూడా అవే వస్తాయి. అదే మీరు కనుక గొప్ప వ్యక్తుల ఆలోచనలు, వాళ్ళ పుస్తకాలు మీ మైండ్లోకి పంపిస్తే మీ మాటల్లో ఒక తెలియని గంభీరత, అంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మంచి క్లారిటీ వస్తుంది. అండ్ గుర్తుంచుకోండి, ఒక ఆర్టిస్ట్ ఎప్పుడూ తన దగ్గర ఒక నోట్బుక్ ఉంచుకుంటాడు. ఎక్కడ ఏ మంచి పాయింట్ కనిపించినా దాన్ని తీసుకుంటాడు, ఆ పుస్తకంలో రాసుకుంటాడు, ఒక రకంగా దొంగలిస్తాడు. మీరు కూడా ఒక పవర్ఫుల్ కమ్యూనికేటర్ అవ్వాలనుకున్న, ఒక మంచి స్పీకర్ అవ్వాలనుకున్న, ఇతరుల్లోని మంచిని దొంగలించండి. ఇతరుల్లోని మంచి విషయాల్ని తీసుకోండి, మీకు ఉపయోగపడే విషయాలను తీసుకోండి, పుస్తకంలో రాయడం నేర్చుకోండి. నెక్స్ట్ పాయింట్, డోంట్ వెయిట్ అంటిల్ యూ నో హూ యు ఆర్ టు గెట్ స్టార్టెడ్. చాలామంది ముందు నేనెవరో తెలుసుకోవాలి, నా స్టైల్ ఏంటో నాకు అర్థం కావాలి, అప్పుడే నేను నలుగురిలో మాట్లాడటం మొదలు పెడతాను అని ఆగిపోతారు. కానీ ఈ పుస్తకంలో ఏమంటారంటే, మీరు ఎవరో మీకు తెలియాలంటే ముందు మీరు పని చేయడం మొదలు పెట్టాలి. యు ఆర్ రెడీ, స్టార్ట్ మేకింగ్ స్టఫ్. యూ మైట్ బి స్కేర్డ్, బట్ యూ హ్యావ్ టు డూ ద వర్క్ ఎనీవే. ఇట్స్ ఇన్ ద యాక్ట్ ఆఫ్ మేకింగ్ థింగ్స్ అండ్ డూయింగ్ అవర్ వర్క్ దట్ వీ ఫిగర్ అవుట్ హూ వీ ఆర్. ఇంగ్లీష్లో నాకు బాగా ఇష్టమైన ఒక మాట ఉంది. అదేంటంటే, ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. మనం చిన్నప్పుడు రాయడం ఎలా నేర్చుకున్నాం? ఈలను పదే పదే దిద్దడం ద్వారా. అంటే మనం అక్కడ మన సొంత స్టైల్ని సృష్టించలేదు, ఆల్రెడీ ఉన్నదాన్ని కాపీ చేసాం. అలాగే మీరు ఒక గొప్ప క్రికెటర్ అవ్వాలంటే మొదట్లో మీకు నచ్చిన వారిని అనుకరించండి, అంటే ఇమిటేట్ చేయండి. ఇదేమి తప్పు కాదు. మీరు వాళ్ళలా ఆడటానికి ప్రయత్నిస్తున్నప్పుడే మెల్లమెల్లగా మీలో ఉన్న న్యాచురల్ స్టైల్ అనేది బయటపడుతుంది. చాలామందికి ఇలా కాపీ చేయడం అంటే భయం వేస్తుంది, ఎందుకంటే మనం డూప్లికేట్ గాడిలాగా అనిపిస్తున్నామేమో అని భయం ఉంటుంది.
కానీ నిజం ఏంటో తెలుసా, మీరు ఒక హీరో లాగో లేదా ఒక క్రికెట్ ప్లేయర్ లాగో ఆడటానికి ట్రై చేయండి. ఆ ప్రయత్నంలో మీరు వాళ్ళ 100% అనేది ఎవరు మారలేరు. కానీ ఆ ప్రయాణంలో మీకు ఒక ఒరిజినాలిటీ అనేది వస్తుంది. మీరు 10 సార్లు తప్పుగా మాట్లాడితేనే 11వసారి కరెక్ట్గా మీ వాయిస్ ఏంటో మీకు తెలుస్తుంది. మీరు 10 సార్లు తప్పుగా ఆడితేనే 11వసారి సరిగ్గా ఆడతారు. మీరు రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటే మీ ఐడెంటిటీ మీకు దొరకదు, బయటికి వెళ్ళి ఆడాల్సిందే. మీరు ఒక కాన్ఫిడెంట్ పర్సన్లా ఉండాలంటే ముందు మీరు నటించడం నేర్చుకోండి. కాన్ఫిడెంట్ పర్సన్లా ఉండడం నేర్చుకోండి, అంటే నటించండి. అలా చేస్తూ చేస్తూ వెళ్తే కొన్ని రోజులకి ఆ కాన్ఫిడెన్స్ అనేది మీ రక్తంలో కలిసిపోతుంది. గుర్తుంచుకోండి, గొప్ప గొప్ప కళాకారులు ఎవరూ కూడా పుట్టడమే గొప్పగా పుట్టలేదు. వాళ్ళు మొదట ఇతరులను ఇమిటేట్ చేశారు. ఆ ప్రయాణంలో వాళ్ళని వాళ్ళు కనుగొన్నారు. అండ్ హే గైస్, ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ మన తెలుగు గీక్స్ అకాడమీలోని 2nd కోర్స్ Jan 5th స్టార్ట్ అయిపోయింది. ఎవ్రీడే ఒక సెగ్మెంట్తో పాటు వర్క్ షీట్స్, ఎఫర్మేషన్స్, గైడెడ్ మెడిటేషన్స్, అలాగే మెమరీ PDFs కూడా మేము అందిస్తున్నాం. మన అకాడమీలో ఇవన్నీ అప్లోడ్ జరుగుతున్నాయి డైలీ. అండ్ ఇది 25th వరకు మేము షెడ్యూల్ చేసాం. సో కోర్స్ కొన్న వాళ్ళు telugugeeks.graphy.com వెళ్ళండి. మీ లాగిన్ ఐడితో లాగిన్ అవ్వండి. సేమ్ మీరు కోర్స్ కొన్నప్పుడు ఏదైతే లాగిన్ ఐడి వాడారో అదే వాడండి. నెక్స్ట్ రైట్ సైడ్ టాప్లో మై డాష్బోర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అందులో మీరు కొన్న కోర్సెస్ అన్నీ కనబడతాయి. సో అందులో ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనే కోర్స్ కనబడితే దాని మీద క్లిక్ చేయండి అండ్ స్టార్ట్ ఇట్. అలాగే ఈ కోర్స్ ఆఫర్ని రిపబ్లిక్ డే దాకా మేము పొడిగిస్తున్నాం. అప్పుడు దాకా 2499 ఉన్న ఈ కోర్స్ని 999కే మీకు అందిస్తున్నాం. సో ఇంకా కొనని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి కన్సిడర్ చేయండి. తెలుగు గీక్స్లో నేను చదివిన ఎన్నో వందల కమ్యూనికేషన్ పుస్తకాల్లోని బెస్ట్ విషయాల్ని తీసుకుని ఈ కోర్సులో నేను మీకు అందిస్తున్నాను. అండ్ ఇందులో నా స్టోరీ నరేషన్తో పాటు ఈ కోర్స్ని అంతా జత చేశాను. సో ట్రై చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అలాగే పిన్డ్ కామెంట్లో కూడా ఉంది. అండ్ నెక్స్ట్ పాయింట్, స్టెప్ అవే ఫ్రమ్ ద స్క్రీన్. ఈ పుస్తకంలో రచయిత ఏమంటారంటే, మీరు కేవలం డిజిటల్ ప్రపంచంలో ఫోన్లు లేదా కంప్యూటర్ల ముందు ఉంటే మీ క్రియేటివిటీ చనిపోతుంది. మీరు ఏదైనా కొత్తగా సృష్టించాలన్నా, అద్భుతంగా మాట్లాడాలన్నా మీరు ఆలోచిస్తూ కూర్చుంటే కుదరదు. మీ శరీరం కదలాలి, మీ చేతులు పనిచేయాలి. ద కంప్యూటర్ ఈజ్ గ్రేట్ ఫర్ ఎడిటింగ్ యువర్ ఐడియాస్ అండ్ ఇట్స్ గ్రేట్ ఫర్ పబ్లిషింగ్ యువర్ ఐడియాస్ అవుట్ ఇన్ టు ద వరల్డ్, బట్ ఇట్స్ నాట్ పర్టికులర్లీ గుడ్ ఫర్ జనరేటింగ్ ఐడియాస్. మనం ఒక ఫోన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు మన కళ్ళు మాత్రమే పనిచేస్తాయి. కానీ మీరు ఒక పేపర్ మీద రాస్తున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు మీ మెదడులోని వేరు వేరు భాగాలు యాక్టివేట్ అవుతాయి. అందుకే గొప్ప స్పీకర్లు లేదా రైటర్లు వాళ్ళ ఐడియాస్ కోసం ఎప్పుడూ ఒక అనలాగ్ డెస్క్, అంటే పెన్ను పేపర్ ఉన్న టేబుల్ని వాడుతుంటారు. అండ్ ఈ టేబుల్ మీద వేరే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమీ ఉండవు, పెన్ను పేపర్ అంతే, అదే అనలాగ్ డెస్క్. మీరు ఏదైనా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నా లేదా ఏదైనా సమస్యకు పరిష్కారం కావాలన్నా ఈ పద్ధతి వాడి చూడండి, తప్పకుండా పనిచేస్తుంది. ముందుగా ద వాకింగ్ ఫిలాసఫీ. చరిత్రలో గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ అందరూ నడుస్తూనే ఆలోచించేవారు. మీరు ఒకే ఒక చోట కూర్చుని పోయి ఉంటే మీ ఆలోచనలు కూడా ఆగిపోతాయి. ఒక ఐడియా రానప్పుడు ఫోన్ పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు అటు ఇటు నడవండి. ఆ కదలిక వల్ల మెదడుకి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి కొత్త ఆలోచనలు వస్తాయి. అలాగే ద పవర్ ఆఫ్ హ్యాండ్స్. చేతులు వాడటం నేర్చుకోండి. మీ చేతులకు పని చెప్పండి. టైపింగ్ చేయడం కంటే కూడా ఒక వైట్ పేపర్ మీద పెన్నుతో గీతలు గీయండి, రాయండి. మీ మైండ్లో వచ్చిన అన్ని మ్యాప్స్ని వేయండి. మీ ఆలోచనల్లో అప్పుడు క్లారిటీ వస్తుంది. చేతులు కదులుతుంటే మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. అలాగే 2 డెస్క్ పాలసీ. వీలైతే మీ ఇంట్లో 2 టేబుల్స్ ఉంచుకోండి. ఒకటి అనలాగ్ డెస్క్, ఇక్కడ కేవలం పేపర్లు, పెన్నులు, మార్కర్లు మాత్రమే ఉండాలి, నో డిజిటల్. రెండోది డిజిటల్ డెస్క్, మన నార్మల్ డెస్క్, ల్యాప్టాప్, మానిటర్ ఇవన్నీ ఉండొచ్చు. ముందు ఒక అనలాగ్ డెస్క్ మీద మీ ఐడియాలను సృష్టించండి, చేత్తో పేపర్ మీద వేయండి. ఆ తర్వాత వాటిని కంప్యూటర్లోకి ఎక్కించండి. గుర్తుంచుకోండి, మీ మెదడు ఒక సూపర్ కంప్యూటర్ కావచ్చు, కానీ దానికి పవర్ ఇచ్చేది మీ శరీర కదలికలే. కేవలం బటన్లు నొక్కితే గొప్ప ఐడియాలు రావు, ప్రపంచాన్ని తాకినప్పుడే ఆ గొప్ప ఐడియాలు పుడతాయి. నెక్స్ట్, రైట్ ద బుక్ యూ వాంట్ టు రీడ్. మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే, మనం ఒక పనిలో ఎక్స్పర్ట్ కావాలంటే కేవలం ఆ ఒక్క పని మీద మాత్రమే దృష్టి పెట్టాలి అని. కానీ అది నిజం కాదు. మీకంటూ ఏమైనా సైడ్ హజిల్స్, సైడ్ ప్రాజెక్టులు లేదా మీకంటూ కొన్ని హాబీస్ ఉంటే వాటి మీద కూడా మీరు ఫోకస్ పెట్టాలి. మీ అసలైన వ్యక్తిత్వాన్ని, మీ పర్సనాలిటీని, స్కిల్స్ని ఇవే సృష్టిస్తాయి. మనం ఏదైనా పనిని నేర్చుకోవాలి కాబట్టి నేర్చుకుంటున్నాం అన్నప్పుడు మనలో ఒక రకమైన ఒత్తిడి, స్ట్రెస్ అనేది ఉంటుంది. ఆ ఒత్తిడిలో మెదడు కొత్తగా ఆలోచించలేదు.
కానీ అదే పనిని మనం ఒక సరదా కోసం లేదా మనకి నచ్చినట్లుగా చేస్తున్నప్పుడు మన క్రియేటివిటీ పీక్స్లో ఉంటుంది. మీరు ఏదైనా కొత్తగా చెయ్యాలనుకున్నప్పుడు ప్రపంచం ఏం కోరుకుంటుందని కాకుండా నేనేం చూడాలనుకుంటున్నాను, నాకు ఏది చేస్తే ఉత్సాహంగా ఉంటుంది అని ఆలోచించండి. అప్పుడు క్లారిటీ అనేది పెరుగుతుంది. డ్రా ద ఆర్ట్ యూ వాంట్ టు సీ, స్టార్ట్ ద బిజినెస్ యూ వాంట్ టు రన్, ప్లే ద మ్యూజిక్ యూ వాంట్ టు హియర్, రైట్ ద బుక్స్ యూ వాంట్ టు రీడ్, బిల్డ్ ద ప్రొడక్ట్స్ యూ వాంట్ టు యూస్ అండ్ డూ ద వర్క్ యూ వాంట్ టు సీ ఇట్ డన్. మీరు ఏ రంగంలో ఉన్నా మీ క్రియేటివిటీని కాపాడుకోవడానికి ఈ 3 సూత్రాలు పాటించండి. ముందుగా ప్రొడక్టివ్ ప్రోక్రాస్టినేషన్. మనం మెయిన్ పని నుండి తప్పించుకోవడానికి చేసే సైడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి చూసారా, ఒక్కోసారి అవే మన జీవితాన్ని మారుస్తాయి. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, కానీ మీకు నచ్చిన ఒక చిన్న కథ రాయడం లేదా ఒక వెబ్సైట్ని డిజైన్ చేయడం, ఇలాంటి సైడ్ ప్రాజెక్టులు మీ మెదడుని చురుగ్గా మార్చుతాయి. నెక్స్ట్, ప్రాక్టీస్ ప్రొడక్టివ్ వెరైటీ. మీరు ఒకే పనిని పదే పదే ఒకేలా చేస్తుంటే మీకు బోర్ కొడుతుంది. ఆ బోర్డమ్ మీ క్రియేటివిటీని చంపేస్తుంది. అందుకే ఈ పుస్తకంలో రచయిత ఏమంటారంటే, మీకు బోర్ కొట్టినప్పుడు పని ఆపేయకండి, మీ హాబీని మార్చుకోండి. ఒక హాబీ నుండి ఇంకొక హాబీ మారడం వల్ల మీ మెదడుకి కొత్త ఇన్పుట్స్ అందుతాయి. ఈ వెరైటీ మీరు చేసే ప్రతి పనిలో ఒక కొత్త ఫ్రెష్నెస్ని తీసుకొస్తుంది. సో మీకున్న హాబీస్ని మార్చుకుంటూ చూడండి, మీ పని మీద మీకు ఇంకా ఫోకస్ పెరుగుతుంది. అండ్ చివరిగా, మీరు చూడాలనుకునే పెయింటింగ్నే మీరు వేయండి, మీరు చదవాలనుకునే బ్లాగ్నే మీరు రాయండి. మీరు ఎప్పుడైతే ఇతరుల మెప్పు కోసం కాకుండా మీ ఆనందం కోసం మీరు పని చేస్తారో అప్పుడు ఆ పనిలో ఒక ఆథెంటిసిటీ, ఒక హానెస్టీ అనేది వస్తుంది. లోకం ఎప్పుడు తన కోసం తాను పనిచేసే వ్యక్తినే ఇష్టపడుతుంది. గుర్తుంచుకోండి, మీరు చేసే పనులన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. మీ పెయింటింగ్ మీ కోడింగ్కి సహాయపడవచ్చు, మీ మ్యూజిక్ మీ రైటింగ్కి సహాయపడవచ్చు. ఈ గజిబిజిగా కనిపించే మీ హాబీల నుండే మీ అసలైన విజయం పుడుతుంది. చివరిగా ఈ వీడియోలోని లాస్ట్ పాయింట్, షేర్ యువర్ వర్క్. చాలా సింపుల్ అండి. స్టెప్ 1, డూ గుడ్ వర్క్. స్టెప్ 2, షేర్ ఇట్ విత్ పీపుల్. చాలామంది తమ దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉన్నా అది పర్ఫెక్ట్ అయ్యే వరకు బయటికి చెప్పరు. ఇంకా ఏదో తక్కువగా ఉంది, ఇది ఎవరికి నచ్చదేమో అని భయపడి ఆ ఐడియాని వాళ్ళ దగ్గరే దాచుకుంటారు. కానీ ఈ పుస్తకంలో ఏమంటారంటే, మీరు పర్ఫెక్ట్గా అయ్యే వరకు ఆక్కండి, మీరు నేర్చుకున్న ప్రాసెస్ని ప్రజలతో పంచుకోండి. మీకు ద పాటరీ క్లాస్ ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తాను. ఒక కాలేజీలో ఒక ప్రొఫెసర్ తన పాటరీ క్లాస్ని 2 గ్రూపులుగా విడదీశాడు. మొదటి గ్రూప్కి క్వాలిటీ గ్రూప్ అని పేరు పెట్టాడు. వీళ్ళ పని ఏంటంటే, సెమిస్టర్ మొత్తం వీళ్ళు కేవలం ఒక కుండ తయారు చేయాలి, కానీ అది పర్ఫెక్ట్ కుండ అయి ఉండాలి. రెండోది క్వాంటిటీ గ్రూప్. వీళ్ళు ఎన్ని కుండలు చేసినా పర్లేదు, సెమిస్టర్ చివరిలో వాళ్ళు తయారు చేసిన కుండల బరువుని, ఆ క్వాలిటీని చూసి గ్రేడ్స్ ఇస్తామని చెప్తారు. సెమిస్టర్ చివరన ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. అదేంటంటే, అన్నిటికంటే అందమైన మరియు క్వాలిటీ ఉన్న కుండని రెండో గ్రూప్ వాళ్ళు, అంటే క్వాంటిటీ గ్రూప్ వాళ్ళు తయారు చేశారు. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒకటి తయారు చేసి వాళ్ళ తప్పుల నుండి నేర్చుకున్నారు. మొదటి గ్రూప్ వాళ్ళు, అంటే క్వాలిటీ గ్రూప్ వాళ్ళు, కేవలం క్వాలిటీ కోసం, పర్ఫెక్షన్ గురించి ఆలోచిస్తూ కూర్చున్నారు తప్ప ప్రాక్టికల్గా పెద్దగా ఏమీ నేర్చుకోలేకపోయారు. అండ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మీరు మీ ఐడియాలని పదే పదే బయటికి పంచుకుంటూ ఉంటేనే మీరు పర్ఫెక్ట్ అవుతారు. మీరు ఏ పని చేస్తున్నా దాన్ని ప్రజలతో పంచుకోవడానికి రెడీగా ఉండండి. మీరు మీ ప్రాసెస్ని జనాలతో షేర్ చేసుకోండి, తప్పులేదు. మీరు ఒక కొత్త కోర్స్ నేర్చుకుంటున్నా లేదా ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నా దాని వెనుక ఉన్న కష్టాన్ని, మీరు నేర్చుకున్న విషయాలను సోషల్ మీడియాలో లేదా మీ ఫ్రెండ్స్తో పంచుకోండి. ప్రజలు పర్ఫెక్ట్ రిజల్ట్ కంటే కూడా మీ జర్నీని చూడటానికి ఎక్కువగా ఇష్టపడతారు. నెక్స్ట్, ఫీడ్బ్యాక్ లూప్. మీరు మీ ఆలోచనలను బయట పెట్టినప్పుడు జనం దానిపై రియాక్ట్ అవుతారు. ఆ రియాక్షన్ చూశాక మీకు అర్థమవుతుంది మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎక్కడ మెరుగుపడాలనేది మీరు తెలుసుకుంటారు. మీరు దాచుకుంటే మీ తప్పులు కూడా మీకు తెలియవు. అండ్ చివరికి ఈ పుస్తకంలో ఏమంటారంటే, మీరు మీ పనిని షేర్ చేయడం వల్ల మీరు ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటారు. మీలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు మీ దగ్గరికి వస్తారు. మీ కనెక్షనే మీకు భవిష్యత్తులో అద్భుతమైన అవకాశాలను తీసుకొస్తుంది. గుర్తుంచుకోండి, రహస్యంగా దాచుకున్న ఐడియా చనిపోయినట్టే లెక్క. దాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడే ఆ ఐడియాకి ప్రాణం వస్తుంది. సో మనం ఈరోజు ఈ స్టీల్ లైక్ ఎన్ ఆర్టిస్ట్ పుస్తకంలో నుంచి నేర్చుకున్న 5 విషయాల్ని ఒకసారి మళ్ళీ ఫాస్ట్గా రివైజ్ చేసేద్దాం. ముందుగా, యు ఆర్ ఎ మ్యాషప్.
గొప్ప వ్యక్తుల స్ఫూర్తిని కలిపి మీ సొంత శైలిని సృష్టించండి. స్టార్ట్ బిఫోర్ యు ఆర్ రెడీ. మీరు ఎవరో తెలిసే వరకు ఆక్కండి, పని మొదలు పెట్టండి. గెట్ ఫిజికల్. శరీర కదలికలతో, బాడీ లాంగ్వేజ్తో కమ్యూనికేట్ చేయండి. మీ శరీరాన్ని కదిలించండి, మీ బాడీ లాంగ్వేజ్తో మీరు కమ్యూనికేట్ చేయడం నేర్చుకోండి. సైడ్ ప్రాజెక్ట్స్. మీ హాబీలను వదులుకోకండి, ఆ హాబీలే మీ జీవితంలో కొత్తదనాన్ని తీసుకొస్తాయి. చివరగా షేర్ యువర్ వర్క్. మీరు నేర్చుకుంటున్న ప్రాసెస్ని ప్రపంచంతో షేర్ చేసుకోండి. అప్పుడే మీ తప్పులేంటో మీకు తెలుస్తాయి, మీరు ఎక్కడ కరెక్ట్గా చేస్తున్నారో కూడా మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోలు ఇంకా తెలుగు గీక్స్లో మేము చేయాలి అనుకుంటే మీరు ఈ వీడియోని ఇంకా ఎక్కువ మందికి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అప్పుడు దాకా బీ బోల్డ్, బీ ఆథెంటిక్, స్టే పవర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.